పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. సో తమిళనాడులో విజయ్ రాజకీయాలు లేకుంటే మార్పు అనేది వచ్చిన తర్వాత వెస్ట్ బెంగాల్లో కూడా ఒక మార్పు అనేది వచ్చింది. ఆ తర్వాత టార్గెట్ తెలంగాణ అనే దాంట్లో వెళ్తున్నప్పుడు సో తెలంగాణ టార్గెట్ చేస్తున్నారు లేకుంటే నెక్స్ట్ తెలంగాణలో మేమే వస్తున్నాము అనేటువంటి ఇవన్నీ ఎవరి ప్రయత్నం వాళ్ళు వింటున్నప్పుడు చేయాలమ్మా, ఎవరి ప్రయత్నం వాళ్ళు చేయాల్సిందే, తప్పేం లేదు. ఎవరన్నా చేసుకోవచ్చు ప్రయత్నాలు, దానికేముంది. ఇప్పుడు విజయ్ గారిని చూసి ప్రభావితం అయ్యే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, ఇంకొకరిని చూసి ప్రభావితం అయ్యే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, తప్పేం లేదు, చేసుకోవచ్చు, తప్పేముందండి. ఐ డోంట్ ఫైండ్ ఫాల్ట్ విత్ ఎనీబడి ట్రయింగ్, నథింగ్ రాంగ్. అల్టిమేట్లీ ఇప్పుడు ఎవరైనా సరే అల్టిమేట్ ప్రజల మన్ననలు పొందాలి కదా, ప్రజల ప్రేమను పొందాలి. దట్స్ నాట్ ఈజీ. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు తెలంగాణ మీద ఫోకస్ అనేది బాగా పెరిగింది, పార్టీలు కూడా ఎక్కువ అవుతున్నాయి, అందులో నెక్స్ట్ మేమే వస్తాము అనేది మీరు చెప్తున్నారు. 2034 వరకు నేనే ఉంటున్నాను అని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ఆ తర్వాత బీజేపీ కూడా వెస్ట్ బెంగాల్ తర్వాత పంజాబ్ అండ్ తెలంగాణ అని అంటుంది. ఒక ట్రయాంగిల్ ఫైట్ ఉంటుందా? మా తలరాత రాసేది అల్టిమేట్గా మా సోదరులు, మా సోదరిమణులు, తెలంగాణలో ఉన్నవాళ్ళు, వారికి ఏ రకమైన పరిపాలన కావాలని వారు నిర్ణయించుకోవాలి. కేసీఆర్ గారి పరిపాలన మీరు చూశారు, 12 ఏళ్ళుగా మోడీ గారి పరిపాలన మీరు చూశారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీరు చూస్తున్నారు. మీకు ఏం కావాలో మీరు నిర్ణయించుకోండి. 3 పరిపాలనలు, 3 ప్రభుత్వాల సామర్థ్యం మీ కళ్ళ ముందు కనబడుతుంది. అల్టిమేట్గా ప్రజలు న్యాయ నిర్ణేతలు, నేనేం చెప్తాను అంతకంటే. వాళ్ళు మా తలరాత రాస్తారు, మమ్మల్ని పని చేయమంటే పని చేస్తాం, లేదు పక్కకుండానంటే పక్కకుంటాం. మాకు వాళ్ళు ఏం చెప్తే అది అల్టిమేట్గా అదే శిరోధార్యం. సో ఈ ఇయర్ మీరు కంప్లీట్ చేసుకున్నారు ఒక 20 years, 2 decades ఇన్ పబ్లిక్ లైఫ్, ఒక పొలిటికల్ జర్నీ అనేది. సో ఈ ఒక్కసారి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు అక్కడి నుంచి వచ్చేసారు, 2 months లీవ్ కావాలనుకున్నారు, అప్పుడు కుదరదని చెప్పారు. ఈ 20 years జర్నీ ఎట్లా అనిపించింది అసలు? బోల్డ్ అని హీప్స్ అండ్ బౌన్స్ అంటారు, అప్స్ అండ్ లోస్ ఇవన్నీ ఉన్నాయి. ఈసీజీ గ్రాఫ్లా ఉండింది అంతే. పైకి కిందికి, పైకి కిందికి. కొన్ని ఎలక్షన్లు గెలిచాము, కొన్ని ఓడిపోయాము, కొన్ని విజయాలు సాధించాము, కొన్ని ఎదురు దెబ్బలు తిన్నాము, కొన్ని మంచిగా అనిపించినాయి, కొన్ని మంచిగా అనిపించలేదు. దట్స్ లైఫ్. ఎవరైనా అంతే కదమ్మా. 20 ఏళ్ళు ఇట్స్ ఎ లాంగ్ టైం. సో ఈ 20 ఏళ్ళలో నా కూతురు పుట్టింది మధ్యలో. సో ఇట్లా పర్సనల్ హైస్ చాలా ఉన్నాయి, పర్సనల్ ఎన్నో అద్భుతమైన క్షణాలు ఉన్నాయి, కొన్ని నాట్ సో హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి. దట్స్ లైఫ్. ఇట్స్ అ మిక్స్డ్ బ్యాగ్ కదా కవిత, ఏముంటుంది అందులో. లైక్ ఎవ్రీబడి, ఐ హ్యావ్ ఎంజాయిడ్ సమ్ మూమెంట్స్, ఐ డిడ్ నాట్ లైక్ సమ్, బట్ దట్స్ లైఫ్. సో యూ హ్యావ్ టు అక్నాలెడ్జ్ ఇట్, రెస్పెక్ట్ ఇట్ అండ్ లెర్న్ ఫ్రమ్ ఇట్. ఏ క్షణమైనా అనిపించిందా అరే పాలిటిక్స్లోకి రాకుండా ఉంటే బాగుండేది? కొన్ని లక్షల సార్లు అనిపించింది, ఏంటి దరిద్రం అని, ఏంటి బురద, ఏంటి నాన్ సెన్స్, వై యామ్ ఐ హియర్, ఏం చేస్తున్నాం ఇక్కడ, కొన్ని లక్షల సార్లు అనిపించింది. అప్పుడు మళ్ళీ ఇమీడియట్గా ఏం గుర్తొస్తుంది? వాట్ మోటివేట్స్ యూ మళ్ళీ? లాస్ట్ 2.5 yearsలో కూడా చాలాసార్లు అనిపించింది ఎందుకున్నాం ఇక్కడ అని. కానీ మళ్ళీ అనిపించింది ఇప్పుడు ఓడిపోయాము, ఇప్పుడు నేను తప్పుకుంటే వీడు తప్పించుకున్నాడు, ఓడిపోతే తట్టుకోలేకపోయాడంట. ఒకవేళ వదిలేయాల్సి వస్తే రాజకీయాన్ని, గెలిచిన తర్వాత ఆ టైంలో వదిలేస్తాను. ఇట్లా ఓడిపోయి వదిలేసేటోని కాదు నేను. మళ్ళీ సాధించి చూపెట్టి డెఫినెట్గా మళ్ళీ విజయం సాధించిన తర్వాతే అవసరమైతే వదిలేస్తాను తప్ప నాయకుడిని కష్టాల్లో వదిలేసే మనిషిని కాదు. అట్లాగే రాజకీయాన్ని కూడా ఛాలెంజ్గా తీసుకుని పనిచేసే క్రమంలో ప్రజల గెలుపు, ప్రజల ఆశీర్వాదం మళ్ళీ పొందాలి అని కష్టపడే టైంలో తప్పించుకునే టైప్ నేను కాదు. సో మోటివేషన్ అనేది ఏది ఇస్తుంది మీకు? ఒకటే, సింపుల్. యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ తెలంగాణ షుడ్ కమ్ బ్యాక్ ఆన్ ట్రాక్. అదొక్కటే సింగిల్ మైండెడ్ ఫోకస్. అండ్ కేసీఆర్ గారు అంత కష్టపడి సాధించిన ఈ రాష్ట్రం, ప్రజల దయతో సాధించిన రాష్ట్రం, ఇవాళ పుష్కర కాలం తర్వాత కొంతమంది ముష్కరుల చేతిలో పడింది. డెఫినెట్గా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, ఈ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తుల్లో ఒక చిన్న పాత్ర పోషించిన వ్యక్తిగా నా మీద కూడా ఉంది. కాబట్టి నా ప్రయత్నం నేను చేస్తాను. సో నెక్స్ట్ టార్గెట్ అంటే మళ్ళీ మీకు 2.5 ఏళ్ళు అయినప్పుడు కూడా నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా పొలిటికల్ హీట్ విపరీతంగా కనిపిస్తోంది. బోల్డ్ అన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి, ఆరోపణలు, వీటన్నిటిని దాటుకొని ముందుకు వెళ్ళాలి. మళ్ళీ మీకు ఏదైతే ఒక గోల్ పెట్టుకున్నారో దాన్ని అచీవ్ చేయాలి, ఆ ఎజెండా, ఆ టార్గెట్ అటువైపు వెళ్ళాలి అంటే పని చేసుకుంటూ పోతుంటే టార్గెట్లు ఆటోమేటిక్గా అచీవ్ అవుతాయి. అంటే నేను ఇప్పుడు ఫలానాది టార్గెట్ అని చెప్పను, కానీ ఎస్, తెలంగాణలో తిరిగి మళ్ళీ రాష్ట్రాన్ని పట్టాలెక్కించడమే టార్గెట్. కేసీఆర్ గారు మాత్రమే దానికి సమర్థుడైన నాయకుడు. కేసీఆర్ గారు తిరిగి మళ్ళీ బాధ్యత తీసుకుంటే ఈ రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉంటారు. కేసీఆర్ గారు తిరిగి బాధ్యత తీసుకుంటే ఈ రాష్ట్రంలో పేదవాడు సంతోషంగా ఉంటాడు. కాబట్టి దట్ ఈస్ ద ఓన్లీ టార్గెట్. కేసీఆర్ గారు తిరిగి పగ్గాలు చేపట్టాలి,
ఈ రాష్ట్రం ఏదైతే ఇంత కష్టపడి ప్రజలు సాధించుకున్నారో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, అంతే. అంతకు మించిన టార్గెట్ ఏం లేదు. సో ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి పొలిటికల్ ఇష్యూస్ అప్డేట్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఎన్సిపి, ఆ తర్వాత శివసేన, ఆప్, తృణమూల్ కాంగ్రెస్, ఆ తర్వాత బిజు జనతాదళ్, ఈ పార్టీలన్నీ చూస్తే నెక్స్ట్ టార్గెట్ ఈస్ బీఆర్ఎస్ నెక్స్ట్ అనేటువంటి టార్గెట్ ఏంటమ్మా? మమ్మల్ని ఆల్రెడీ టార్గెట్ చేశారు కదా, మా 10 మంది ఎమ్మెల్యేలు వేసుకొని పోయారు. ఇప్పుడు నేను అంటున్న బీజేపీ నుంచి కూడా ఒక రీజనల్ పార్టీస్కి ఇంకా ప్లేస్ లేవా? చూద్దాం. చాలామంది చాలా కలలు కంటుంటారు, అయితే ఏమి? ఇప్పుడు ఎవరి లక్ష్యాలు వాళ్ళవి, ఎవరి ఎజెండాలు వాళ్ళవి, వాళ్ళ పనులు వాళ్ళు చేస్తుంటారు, మా పని మేము చేస్తుంటాం. అల్టిమేట్గా ప్రజల దయ, వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తారా, మాకు ఇస్తారా, అసలు ఎవరు కరెక్ట్ ఈ రాష్ట్రానికి ప్రజలు డిసైడ్ చేసుకోవాలి. ప్రజలు మమ్మల్ని వద్దనుకున్నాడు, మమ్మల్ని ఎవరు కాపాడలేడు. ప్రజలు మమ్మల్ని కావాలనుకున్నాడు, వాళ్ళు ఏం చేసినా, ఈ మా ప్రత్యర్థులు ఏం చేసినా చెల్లదు. సో రీజనల్ పార్టీస్ అవసరం ఏముంది అనేటువంటి ఒక మాట వినిపిస్తోంది. నెక్స్ట్ Simple మెల్లిమెల్లిగా మా. వైపౌట్ అయిపోతున్నాయి అని. సింపుల్ మా, నేను అనేది ఏమంటే, ఇవాళ తెలంగాణలో 16 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది కాంగ్రెస్ వాళ్ళు, 8 మంది బీజేపీ వాళ్ళు. ఈ 2.5 సంవత్సరాలలో తెలంగాణకు జరిగిన అన్యాయం మీద ఎన్నడన్నా ఒక్కరోజు మాట్లాడారా? ఉదాహరణకి 2 మన ఇండస్ట్రీస్, పెద్ద ఇండస్ట్రీలు, సెమీ కండక్టర్ ఇండస్ట్రీలు, ఒకటి కేన్స్ అనేది, రెండోది మైక్రాన్ అనేది. మోడీ గారు వాళ్ళ చెయ్యి వడిపెట్టి గుజరాత్ తీసుకెళ్ళిపోయాడు. ఎందుకు? బడి తిన్నోడిదే బర్రె తీసుకుని వెళ్ళిపోయినాడు. ఏం చేశారు? 8 మంది వీళ్ళు, 8 మంది వాళ్ళు. ఓ చిన్న నగరం లక్నో మనతో పోలిస్తే దానికి మెట్రో ఇస్తారు, మనకి ఇవ్వరు. మన వాళ్ళు ఏం చేస్తున్నారు ఎంపీలు? ఎందుకు ఉండాలి రీజనల్ పార్టీస్ అంటే అదే. ఇప్పుడు ఉదాహరణకు తేజస్వి సూర్య అని ఒక బీజేపీ ఎంపీ తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ ఏర్పాటుతో పోల్చాడు. అక్కడ ఒక బీఆర్ఎస్ ఎంపీ ఉంటే అవసరమైతే గల్లా పట్టుకుని కొట్టేటోళ్ళు. అంటావా మా తెలంగాణను పాకిస్తాన్తో పోలుస్తావా, ఎవడరా నువ్వు అని. 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఏం చేస్తున్నారు? ఇవాళ ఒకటి కాదమ్మా, అట్లా 100 ఎగ్జాంపుల్స్ నేను చెప్పగలను. తెలంగాణని ఇష్టం వచ్చినట్టు అవమానిస్తుంటే ఏం చేస్తున్నారు ఈ ఎంపీలు? అందుకే ఎందుకు ఉండాలి బీఆర్ఎస్ లాంటి పార్టీ అంటే, తెలంగాణను ఇందాక నేను చెప్పింది అదే, శ్వాసించింది, స్వప్నించింది, సాధించింది బీఆర్ఎస్. మా డిఎన్ఏ తెలంగాణ, మా జెండా తెలంగాణ, మా ఎజెండా తెలంగాణ, మా నాయకుడు లక్ష్యం తెలంగాణ. అలాంటప్పుడు మాకంటే తెలంగాణని ప్రేమించే వాళ్ళు ఉంటే తప్పకుండా స్వాగతిస్తాం. కానీ ఆ తెలంగాణను మేము ఇంతగా ప్రేమించి ఇంత సాధించిన తెలంగాణని ఇవాళ అవమానిస్తుంటే, అన్యాయం చేస్తుంటే, వివక్ష చేస్తుంటే, డెఫినెట్గా బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణ లేదు కదమ్మా. ఇప్పుడు కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ ఎక్కడదమ్మా? కేసీఆర్ అనే 3 అక్షరాలు లేకపోతే ఇవాళ తెలంగాణ లేదు, అది వాస్తవం. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా అది వాస్తవం. కాబట్టి కేసీఆర్ బీఆర్ఎస్ వేరు కాదు, తెలంగాణ వేరు కానే కాదు, దే ఆర్ సినానిమస్. అట్లాంటప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ లేని పరిస్థితి, తెలంగాణలో కేసీఆర్ లేని పరిస్థితి ఎట్లా ఉంటుంది? రీజనల్ పార్టీస్ లేని పరిస్థితి ఏముంటుంది? ఇంకోటి జాతీయ పార్టీలు. ఎక్కడ జాతీయ పార్టీలు? ఏం చేశాయి జాతీయ పార్టీలు 2 తెలంగాణకి? మీరు చెప్పండి నాకు. 10 ఏళ్లలో వాళ్ళు చేసింది ఏంటి? ఈ 2.5 ఏళ్ళుగా వీళ్ళు చేసింది ఏంటి? 12.5 ఏళ్లలో బీజేపీ గవర్నమెంట్ తెలంగాణకు చేసింది ఏంటి? ఒక పని చెప్పండి, ఫలానా పని చేశారని. ఎందుకు ఉండాలి మరి ఆ జాతీయ పార్టీలు తెలంగాణలో? ఆ జెండాలు ఎందుకు ఉండాలి అసలు ఇక్కడ? ఈ ఎలక్షన్స్, రాబోయేటువంటి అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు బీఆర్ఎస్ స్ప్లిట్ అవుతుంది అనేటువంటి ఒక మాట ప్రతిసారి అది వినిపిస్తుంది. కలలు వారికి ఉంటాయి. ఎవరో కలగంటున్నారు అట్లా అవుతుందని, ఏదో జరిగిపోతుంది. ఎందుకు అవుతుంది? ఏం అవసరం ఉంది మాకు? మా పార్టీ పటిష్టంగా ఉంది, పని చేసుకుంటూ పోతున్నాం. మాకు నాయకుడు ఉన్నాడు, నాయకత్వం ఉంది, మా క్యాడర్ ఉంది, బ్రహ్మాండంగా ప్రజల్లో ఆదరణ ఉంది. అట్లాంటప్పుడు మాకేం కర్మ? ఏదో జరగాలి, అది విష్ఫుల్ థింకింగ్. ఎవరికో ఏదో కోరికలు ఉన్నాయి, ఏదో జరగాలి అని. దానికి నేనేం చేయగలను, ఎవరేం చేయగలరు? సో బీఆర్ఎస్కి ప్రజల్లో ఇంకా ఆదరణ, లేకుంటే మేము మిస్ అయిపోయాము, మళ్ళీ తిరిగి రావాలి అనేది చూస్తారు కదా. అవర్ కమ్ బ్యాక్ ఈస్ గోయింగ్ టు బి గ్రేటర్ దెన్ ద స్మాల్ సెట్ బ్యాక్. ఇట్ విల్ బి ఎ గ్రేట్ కమ్ బ్యాక్. ఒక తుఫాన్ లాగా మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది, మీరు చూడండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కవిత. అండ్ బెస్ట్ విషెస్. 20 years కంప్లీట్ అయినందుకు కంగ్రాచులేషన్స్ టు యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.